ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నా మేలు కొరకే, అంతా నా మేలుకే, అంతా నా మంచికే జరుగుతుందని మనం జ్ఞాపం చేసుకోవాలి. అంతా నా మేలుకే దేవుడు జరిగిస్తాడు. అంతా నా మేలుకే దేవుడు సమస్తము కూడా సమకూడి జరిగిస్తాడు. శోధనలు వచ్చినా నేను ఆనందంగా ఉండాలి అని జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు మన మేలు కొరకే జరిగిస్తాడు, సమస్తము సమకూడి జరిగిస్తాడని జ్ఞాపం చేసుకోవాలి. రెండోదిగా శోధన వచ్చిన, శ్రమ వచ్చిన, ఇబ్బంది వచ్చిన దేవుడు మన మేలు కొరకే జరిగిస్తాడు కాబట్టి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉంటే, నిరీక్షణ కలిగి ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే మనం ఎంతో ఆశీర్వదించబడతాం. యోబుకు ఆ సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఉన్న విశ్వాసం కంటే అధికమైన విశ్వాసం ఉంచాడంటే యోబు గారు. మనం కూడా యోబు గారు లాగా ఇప్పుడున్న విశ్వాసం కంటే ఇంకా విశ్వాసం మనం ఉంచాలి. ఇంకా మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం మేలును పొందుకుంటా. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత మార్తా, మరియా ఏం చేశారండి? దేవునికి కబురు పెట్టారు. కబురు పెట్టిన తర్వాత ఆయన 2 దినాలు ఎక్కడైతే ఉన్నాడో ఆయన అక్కడే ఉన్నాడంట, వెళ్ళలేదంట యేసయ్య. అది మరణం కొరకు వచ్చిన వ్యాధి కాదని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వారితో దేవుడు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన సోదరి సోదరుల, ఆ టైంలో దేవుడు 2 దినాలు అక్కడ ఉన్న తర్వాత మరలా అక్కడికి వెళ్ళాడు. 4వ దినాన్ని వెళ్ళినప్పుడు లాజరు బయటికి రమ్మన్నాడు. వారి అవిశ్వాసం చూసి దేవుడు ఏడ్చాడంట, దేవుడు బాధపడ్డారంట. ఆయన మార్తా మరియతో దేవుడు నమ్మితే మీరు నా మహిమను చూస్తారని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు తిరిగి లేచాడు. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఆయన మేలు కొరకే జరిగించాడని ఆయన కీడు చేశాడండి? కీడు చేయలే. ఒకవేళ అది రోగం వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే అది మరణం కొరకు వచ్చింది కాదని దేవుడు చెప్పాడు. మనం కూడా ఏదైనా సమస్య, ఇబ్బంది, రోగము వచ్చినప్పుడు అది మన మరణం కొరకు వచ్చింది కాదు, అది మన మేలు కొరకే వచ్చింది, మన దీవెన కొరకే వచ్చింది. మనము ఇంకను విశ్వాసంలో ఉండాలని, వారు ఉన్న విశ్వాసం కంటే ఇంకా అధికమైన విశ్వాసం ఉంచాలని, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలని, అనేకమంది అన్ని జనులు తెలుసుకోవాలని, అక్కడ ఉన్నవారు తెలుసుకోవాలని దేవుడు అక్కడ 2 దినాలు వెయిట్ చేశాడు. తర్వాత ఆలస్యం జరిగిన లాజరు దేవుడు తిరిగి లేపిన తర్వాత అనేకులు ఆయన మీద విశ్వాసం ఉంచారంట. మార్తా మరియు కూడా ఇంకా విశ్వాసం ఉంచారు, పరిపూర్ణమైన విశ్వాసము ఉంచారు వాళ్ళు. మనం కూడా ఏ ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, రోగం వచ్చినా కానీ మనము ఏం చేయాలంటే ఉన్న విశ్వాసం కంటే ఇంకా పరిపూర్ణమైన విశ్వాసము, నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి.